సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల పర్యటించారు. శివాయిగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాను సస్యశ్యామలంగా చేసేందుకు శాయశక్తులా పాటుపడతామన్నారు. గోదావరి జిల్లాలను జిల్లాకు తీసుకువస్తే తన రాజకీయ జీవితం ధన్యమవుతుందన్నారు. 500 కోట్ల రూపాయలతో రఘునాథపాలెం మండలానికి అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. 66 కోట్లతో 36 చెరువులు నింపేలా మంచుకొండ ఎత్తిపోతల పథకం రూపకల్పన చేశామని వెల్లడించారు మంత్రి తుమ్మల. మంచుకొండలో 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నామని చెప్పారు కలెక్టర్ శ్రీజ. పంచాయతీలకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నలభై సంవత్సరాలుగా నాకు శక్తి వంచన లేకుండా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ పోతున్నా. ఈ మండలానికి ఏంటంటే ఈ మండలం ఇక్కడ ఉంటుంది ఖమ్మం జిల్లాలో. గోదావరి నీళ్లు వచ్చినా ఇటు పోతాయి, కృష్ణా నీళ్లు వచ్చినా వెంకటాయపాలెం నుంచి డీప్ కట్ ద్వారా అటు పోతాయి. ఈ మండలం మట్టికి నీళ్లు లేవు. మిగతా మండలాలకి వేరే రూపంలో నీళ్లు ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. కానీ ఆ రోజున ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బొగ్గవాగని ఒక డైవర్షన్ స్కీమ్ శాంక్షన్ చేశాను. అది కొంతమంది పెద్దలు కాంట్రాక్ట్ తీసుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి ఈ మండల వాసులందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఈ పంటకి ఈ భూములు చాలా అనువైనటువంటి భూములు. మా ప్రాంతానికంటే కూడా ఈ తోటలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఈ గలస నేలలో ఈ తోటకు కావాల్సింది ఏంటంటే నీళ్లు నిల్వ ఉండకూడదు, తేమ ఉండాలి. మొక్క దగ్గర నీళ్లు కనపడకూడదు, కానీ తేమ ఉండాలి. ఈ భూములు దానికి అనుకూలంగా ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు, తప్పితే వెనకబడిన వర్గాలు ఉన్నారు. ఎవరున్నా కానీ ఈ పంటను వేయమని చెప్తున్నా. ఈ పంట మీకు ఈ రోజున నిన్నటి వరకు 19,144 ఉంది ధర. ఈరోజు 20,413. నేను ప్రతిజ్ఞ చేశా కూడా ఈ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే నేను వచ్చే రోజు 13,075 ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసి మొన్నటికి 19,144 చేశాం. ఈరోజు 20,413 రూపాయలు. ఈ 20,000ని బెంచ్ మార్క్ చేసి ఈ సౌత్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లోనే ఈ పంట ఉంది.